సో మీరేం చెప్తారు అంటే రేవంత్ రెడ్డి ఎలక్షన్స్కి ముందు మాట్లాడండి కదా, ఆంబోత్ అన్నాడు, ఇంకా రకరకాలుగా పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన కొడుకులు మొత్తం దందాలు దౌర్జన్యాలు చేస్తున్నారు, ఇదంతా వాస్తవమేనా? గతంలో పోచారం శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఇసుక దందా కానీ కంకర దందా కానీ ఇంకా ఏది అయినా కాంట్రాక్ట్ పనులైనా కానీ వాళ్ళ కొడుకులకు అప్పచెప్పి గుండాయుధం చేసి కాంగ్రెస్ వాళ్ళను పోలీసులతో కొట్టించడము, కేసులు చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందులను చూసుకొని ఈరోజు ప్రజలందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చిండ్రు. ఎందుకు వచ్చిర్రు? ఈ దౌర్జన్యం వద్దు, మాకు కాంగ్రెస్ పార్టీ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి వచ్చిర్రు. చాలామంది టీఆర్ఎస్కి వెళ్ళిపోయినరు, బీజేపీకి వెళ్ళిపోయినరు, అన్ని పార్టీలకు వెళ్ళిపోయినాక కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే గతంలో ఎమ్మెల్యేగా గెలిపించిన కార్యకర్తలే ఒక్కసారే గెలిచి ఎమ్మెల్యే నియోజకవర్గంలో. అప్పటి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు దెబ్బలు తింటూనే ఉన్నారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే ఈ దౌర్జన్యం చేసిన వ్యక్తి ఈరోజు మళ్ళీ పార్టీలో తీసుకుంటే మరి పార్టీ నష్టపోతుంది అనే ఉద్దేశంతో ఈరోజు అందరు కార్యకర్తలు ఒక్కతాటి మీద ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళ దౌర్జన్యాలే. అవన్నీ గతంలో అన్ని స్క్రోలింగ్లలో వచ్చినాయి, పేపర్లలో వచ్చినాయి, అన్నిట్లో వచ్చినాయి. ఇసుక దందా మొత్తం పోలీసులను పెట్టి నడిపించడమే, కాంట్రాక్ట్ పనులలో దౌర్జన్యం చేయడమే. ఇప్పుడే ఇంకా కార్యకర్తలు చేరలేదు. పోచారం శ్రీనివాసరెడ్డి కలిసిండు, వాళ్ళ కొడుకులు కలిసిండు, వాళ్ళ తమ్ముడు కలిసిండు. కార్యకర్తలు ఇంకెవరు కూడా కలవలే. కానీ కాంగ్రెస్ కార్యకర్తల మీదే దౌర్జన్యం చేస్తుండు. మరి ఇలాంటి వ్యక్తి మరి పార్టీ ఎట్లా డెవలప్ చేస్తాడు, ఎట్లా కలుపుకోపోతాడు కార్యకర్తలకు? ఇది సరియైన పద్ధతి కాదు. ఇది విరమించుకోవాలి. ముఖ్యమంత్రి గారికి మేము కోరుకుంటున్నాం. ఆయన మీద చాలా గౌరవం ఉంది. ఈరోజు ప్రజలందరూ కూడా ఆయన చేస్తున్న కార్యక్రమాలకు చాలా ఆకర్షితులు అవుతున్నారు. కానీ ఈరోజు బాన్సువాడ నియోజకవర్గం చాలా బాధగా ఉంది కార్యకర్తలందరూ కూడా. మరి ఇది పద్ధతి మంచిది కాదు అని చెప్పేసి మేము మన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి దృష్టికి తీసుకుపోయి మరి ఆయననే న్యాయం చేయాలా మాకు అనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చి కూర్చుందాం అని చెప్పేసి ఉద్దేశంతో ఆయన కొరకు వెయిట్ చేస్తున్నాం. కేసులు ఎవరెవరి మీద ఉన్నాయి? కేసులు ఉండేనా లాస్ట్ కాంగ్రెస్ మీ మీద ఉన్నాయా కేసులు? ఏం కేసు ఉంది మీ మీద? భాస్కర్ రెడ్డి, పోచారం భాస్కర్ రెడ్డి మున్సిపల్ ఎలక్షన్లా మా మీద కేసులు పెట్టున్నాయి. ఏం కేసు పెట్టిండు? अभी ओटी का डोमिनेशन है, हिंदी में बात कर सकता हूँ. म्यूनसिपल इलेक्शन लास्ट इलेक्शन में 2020 में मैं तो सिर्फ इलेक्शन लड़ा तो मेरे खिलाफ में म्यूनसिपल चेयरमैन को कॉन्टेस्ट कराया था. मैं उसके बाद भी मैं कॉन्टेस्ट करा, मेरे को वार्निंग दी वो लोग नहीं ठहरना, यहाँ पे कॉन्टेस्ट नहीं करना. हाँ मैं ठहरा. उसके बाद भी मेरे पे केसेस कम से कम 15 से 20 కేసెస్ मेरे पे हुआ. 20 కేసులు నా మీద ఉన్నాయి. ఒక నెలలోనే నన్ను 3 సార్లు పోషికి వెళ్తాను డైలీ బాన్సువాడలో. నెలకు 3 సార్లు వెళ్తాను. నేను ఎక్స్ వార్డ్ మెంబర్ ఉన్నా, నేను బాన్సువాడ ఎక్స్ వార్డ్ మెంబర్ ఉన్నాను. మీలాంటి వాళ్ళకి ఇప్పుడు ఇది డైజెస్ట్ అవ్వదు కదా? असल अभी चीफ मिनिस्टर इस पे तवज्जो देना. अभी 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 और एक न्यूज़ सुनने में आई कि जगतियाल में भी जीवन रेड्डी साहब एक सीनियर लीडर है कांग्रेस के, उनको अभी कोई इन्फॉर्मेशन भी नहीं है. और वहाँ के संजीव रेड्डी डॉक्टर जो है एमएलए, वहाँ के सिटिंग एमएलए कांग्रेस ज्वाइन कर लिए. ऐसा बांसवाड़े में हमारे साथ नाइंसाफ़ी हुई, हमारे से जस्टिस नहीं मिला हमको. इसी तरह जीवन रेड्डी साहब जगतियाल के एमएलसी थे, उन लोगों के साथ भी जस्टिस नहीं मिला. ऐसा कॉन्स्टिट्यूंसी में हर मंडल में हर कॉन्स्टिट्यूंसी में ऐसा होगा. तो जो पुराने सीनियर लीडर्स है जो 20-20 साल से 25-25 साल से कांग्रेस को पकड़ के है, उनको क्या इंसाफ मिलेगा? अब आते फिर सेकंड कैटा टीआरएस का रेडी हो जा रहा, वो लोग डोमिनेशन हो रहे. अंदर वही मी प्लेस लोग बीआरएस వాళ్ళు వచ్చేస్తారు. 100% ऐसे ही होता. इससे पहले भी टीडीपी रह जब टीआरएस फॉर्म करी, जो टीआरएस के यहाँ से जो हमारे भास्कर और बाकी बहुत सीनियर लीडर जो बीआरएस में थे, टीआरएस से जबकि आने के बाद वो लोग को साइड में कर दिए और पूरे टीडीपी के सेकंड लीडर पूरा పోచారం సాబ్. మీరంతా ముందు నుంచి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే? ముందు నుంచి కాంగ్రెస్ నాయకత్వంలో ఈ కార్యకర్తలము ఇవాళ ఇన్ఛార్జి ఉన్నాడు కాబట్టి రవీందర్ రెడ్డికే ఇస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఏకతాటిగా కార్యకర్తలను చేసిండు కాబట్టి దానికి స్పందించి ఈ కార్యకర్తలు నష్టపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా రవీందర్ రెడ్డికే నాయకత్వం ఇవ్వాలని. పోచారం మిమ్మల్ని కాపాడడు, కొట్టిపిస్తాడు, దౌర్జన్యంగా కేసులు పెట్టిపిస్తాడు. ప్రతి విలేలో ఇప్పుడు ఉన్న వాళ్ళ కార్యకర్తలు ఏమంటున్నారంటే తొడలు కొడుతున్నారు. కాంగ్రెస్ కార్యకర్త కాలీరుగా కొట్టిర్రు. ఇప్పుడు నెమ్లిలో జరిగిన కార్యకర్తకు కాలీరుగా కొట్టిర్రు. ఈ విధంగా ప్రతి విలేలో వాళ్ళు ఇది చేస్తున్నారు. ఇప్పటికీ ఖాళీ పోచారం జైన్ అయినందుకే వాళ్ళు కార్యకర్తలు ఈ విధంగా ఉన్నారు. మా పరిస్థితి ఏంది? మా కార్యకర్తలు మేము ఇన్ని రోజులు దౌర్జన్యంగా మేము చేసి వాళ్ళతో దౌర్జన్యంగా కొట్లాడినందుకు మాకు ప్రతిఫలం ఏందని మేము అడుగుతాం. ఎవరి మీద కేసులు ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు? మీరేం చేస్తారు? నేను పార్టీ ప్రెసిడెంట్. ఎక్కడ మండల్ ప్రెసిడెంట్? నస్లాద్. ఓకే, మరి ఎట్లా ఇప్పుడు డెసిషన్ అయిపోయింది కదా? ఆల్రెడీ డిసిషన్ అయిపోయింది. మేము అడిగేది ఏంటంటే మీకు కనీసం స్మెల్ కూడా రాలేదా ఆయన జాయిన్ అవుతున్నా? స్మెల్ వస్తే మరి పెద్ద ఎత్తున ఇంకా ధర్నాలు కానీ అట్లాంటివి జరిగేటి.
ఇప్పటికే మేము 2 సార్లు ఇక్కడ మంత్రులను కానీ కలవడం జరిగింది. ఇప్పుడు కూడా మేము మంత్రులను కలిసి మేము అనేది ఏంటంటే మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 30 సంవత్సరాల నుంచి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మరి రేపు అతను వచ్చిన తర్వాత దౌర్జన్యాలకు అడ్డుగట్ట వేయాలి కాబట్టి దానికి మాకు ఒక ప్రొటెక్ట్ చేసే నాయకుడు కావాలి కాబట్టి మేము ఏనుగు రవీందర్ రెడ్డి గారిని మాకు ఇన్ఛార్జిగా బాన్స్వాడకు ఉండాలని చెప్పేసి మేము పార్టీ అధినాయకత్వాన్ని కోరడానికి కోసం ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. వాళ్ళు అక్కడ మాకు ఇన్ఛార్జ్ ఉన్నా ఏముంటుంది, ఎమ్మెల్యేనే కదా రూలింగ్ అంతా, మళ్ళీ ఇన్ఛార్జ్ ఉన్నా ఏం అంతే దానివల్ల ఏం ఉపయోగం? అంటే నిర్ణయం ఇన్ఛార్జ్ అనేది కాంగ్రెస్ పార్టీలో ఎట్లుంటుందంటే ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో ఆ ఇన్ఛార్జ్ ద్వారానే ప్రతి ఒక్క నిర్ణయాలు జరుగుతాయి కాబట్టి మేము ఇన్ఛార్జ్ ఓన్లీ ఏనుగు రవీందర్ రెడ్డికి కావాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. మీరన్నా మండల్ పార్టీ ప్రెసిడెంట్. మీకు తెలిసే జరిగిందా ఈ నిర్ణయం అంతా? ఇటువంటి తెలియదు. చేర్చుగా మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే పార్టీని చాలా వీక్ ఉన్న పార్టీ, బాన్స్వాడలో కాంగ్రెస్ పార్టీ చాలా వీక్ ఉన్న పార్టీని రవీందర్ రెడ్డి తన కష్టార్జితం వచ్చిన 6 నెలల లోపు 23,000 మైనస్ను 10,000 మెజార్టీని చూపించారు మొన్న. అంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవడానికి రవీందర్ రెడ్డి గారి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఎంతైనా ఉంది. ఒకవేళ మీరు ప్రభుత్వం చేర్చుకున్నది కదా మన శ్రీనివాసరెడ్డి సాబ్ని, మీరు ప్రభుత్వం ద్వారా ఏం చేశారు, కానీ కాంగ్రెస్ పార్టీకి రవీందర్ రెడ్డి గారి అవసరం ఉంది. రవీందర్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్గా కొనసాగిస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఒకవేళ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది. మాకు నమ్మకం కలగాలంటే ఇప్పుడు ఇన్ఛార్జ్గా రవీందర్ రెడ్డి సార్ ఉంటేనే మా అందరికి నమ్మకం కలుగుతుంది, ఒక ఆశ మాకు. ఇంకెవరైనా మాట్లాడతారా? మీరు? నా పేరు మంత్రి గణేష్, బాన్స్వాడ మండల అధ్యక్షుని. 2018లో ఇదే పోచారం ఎమ్మెల్యే గెలిచిన తరుణమే మా మీద లిక్కర్ కేసులు పెట్టి రిమాండ్ పంపించడం జరిగింది. జైలుకు 6 రోజులు జైలు ఉండొచ్చినాము. ఇప్పుడు స్థానికంగా మాకు నాయకత్వం లోపంలో చాలామంది సఫర్ అయ్యి ఇలా కేసులు పెడితే టీఆర్ఎస్ పార్టీలో వెళ్ళి రవీణ గారి నాయకత్వం వచ్చినాక ఎమ్మెల్యే ఓడిపోయినా కూడా రవీణ ఎమ్మెల్యే ఓడిపోతే చాలామంది బీఆర్ఎస్ నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సొసైటీ చైర్మన్లు, సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అని రవీణ నాయకత్వం చూసి ఇక్కడ నాయకత్వం సరైన నాయకత్వం ఉంది, మనందరికీ మేలు జరుగుతుంది, పోచారం ఎదురుకొచ్చే నాయకుడు వచ్చిందని రవీణ నమ్మకంతో చాలామంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇదంతా సూచించి మాకు ఇక్కడ ఉన్న స్థానిక లోపం పోచారం కుటుంబ సభ్యులు, 2 కొడుకులు, తమ్ముడు పోచారం వేల దోపిడీ, కోట్ల రూపాయల దోపిడీ, కంకరం ఇచ్చిన వాళ్ళది మొరము, ఇసుక దందలు, అలా తమ్ముడు ప్లాట్ దందలు బిజినెస్ చేస్తారు. అలా స్వార్థం కోసం పార్టీ చేరండి కానీ కార్యకర్తలకు ఎక్కడ లేదు. నిన్న ఈరోజు మా ఊళ్ళో పోతే కార్యకర్తలు మీరు మేము డిమాండ్ చేయడం అవసరం లేదు, కాంగ్రెస్లకు మీరు స్వచ్ఛందంగా రండి, మన కార్యకర్తలను కాపాడుకుంటా కాంగ్రెస్ వాళ్ళకు అస్తే రాని లేకపోతే లేనట్టు విధంగా భాస్కర్ రెడ్డి మాట్లాడడం జరిగిందంట. అది కూడా రికార్డుల ద్వారా చూపిస్తారు, రేపే నుండి కూడా బయట పెడతాం. ఒకవేళ రవీందర్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చి బాన్స్వాడలో నాయకత్వం ఉంటే రవీందర్ రెడ్డి గారి నాయకత్వం మేము అందరం ఉంటాం, లేదు అంటే మూకుమ్మడిగా అందరం కూర్చుండి ఆలోచించి ఏ విధంగా ముందుకు పోదామని ప్లాన్ చేసి మాట్లాడతాం.